మీ అందరికీ 1992 నాటి హర్షద్ మెహతా స్కామ్ గుర్తుండే ఉంటుంది. సుమారు 5,000 కోట్ల రూపాయల కుంభకోణంతో అప్పట్లో దేశాన్ని కుదిపేశాడు. అయితే ఇప్పుడు అంతకంటే భారీ స్థాయిలో ఏకంగా 15.15 లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని తప్పుగా చూపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ వ్యవహారం ఇప్పుడు దలాల్ స్ట్రీట్ ను షేక్ చేస్తోంది. జూన్ 3, 2026న సెబీ విడుదల చేసిన ఇంటర్మ్ ఆర్డర్ ప్రకారం ఈ కంపెనీ గత 5 ఏళ్లుగా తన ఆదాయాన్ని భారీగా పెంచి చూపించిందని తేలింది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ స్కామ్ పెద్ద దుమారం రేపుతోంది. 2022లో అప్పటి మంత్రి కేటీఆర్ సమక్షంలో 24,000 కోట్ల పెట్టుబడితో అమోల్డ్ ప్లాంట్ పెడతామని రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనుబంధ సంస్థ ఎలెస్ట్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీన్ని హిస్టారికల్ డే అని కేటీఆర్ భారీగా ప్రచారం చేయడంతో ఆయన మాటలు నమ్మి వేలాది మంది ఇన్వెస్టర్లు షేర్లు కొని నిలువున మునిగిపోయారు. అప్పట్లో బోగస్ కంపెనీలకు కేసీఆర్ సర్కార్ ఎర్ర తివాచి ఎందుకు పరిచిందని, ఈ ఒప్పందం వెనుక కేటీఆర్ కమిషన్లు ఎంత ముట్టాయని ఇప్పుడు బాధితులు మండిపడుతున్నారు. ఈ మోసం ప్రధానంగా విదేశీ అనుబంధ సంస్థ వాల్ క్యాంబీ పేరుతో జరిగింది. తమ ఆదాయంలో 99% పైగా అక్కడి నుంచే వస్తోందని కంపెనీ చెబుతూ వచ్చింది. కానీ సెబీ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. బుక్స్ లో చూపించిన 15 లక్షల కోట్ల ఆదాయానికి వాల్ క్యాంబీ వాస్తవ ఆదాయానికి పొంతనలేదని తేలింది. ఈ ఆదాయంలో దాదాపు 99.80% బోగస్ అని, కేవలం కాగితాలపై సృష్టించిన మాయాజాలమని సెబీ ప్రాథమికంగా గుర్తించింది. అంతేకాదు కంపెనీకి చెందిన సుమారు 926 కోట్ల నిధులను ప్రమోటర్ రాజేష్ మెహతా తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారని, ఇందులో 339 కోట్లు నేరుగా ఆయన వ్యక్తిగత ట్రేడింగ్ ఖాతాల్లోకి వెళ్లాయని కూడా సెబీ తన రిపోర్టులో పేర్కొంది. ఇక్కడే అసలు ఆందోళన ఉంది. ఈ కంపెనీలో మన ఎల్ఐసి ఏకంగా 10.80% వాటా కలిగి ఉంది. సామాన్యులు తమ భవిష్యత్తు కోసం ఎల్ఐసిలో కట్టే ప్రీమియం సొమ్ము ఇలాంటి వివాదాస్పద కంపెనీల్లో ఉండడంతో రాజకీయంగా కూడా పెద్ద చర్చ మొదలైంది. సెబీ చర్యల తర్వాత కంపెనీ షేర్ ధర పాతాళానికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు సుమారు 12,725 కోట్ల సంపదను కోల్పోయారు. గతంలో అదానీ వివాదం సమయంలో కూడా ఎల్ఐసి పెట్టుబడులపై చర్చ జరిగింది. కానీ ఆ సంస్థలకు కనీసం పోర్టులు, పవర్ ప్లాంట్ల వంటి భౌతిక ఆస్తులు ఉన్నాయి. కానీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ విషయంలో వ్యాపార లావాదేవీలే బోగస్ అని తేలడంతో రికవరీకి అవకాశం తక్కువని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సెబీ ప్రమోటర్ రాజేష్ మెహతాను సెక్యూరిటీ మార్కెట్ల నుండి నిషేధించి దర్యాప్తు కొనసాగుతోంది. రాజకీయ నాయకుల ప్రకటనలు ఎలా ఉన్నా సామాన్యుడి కష్టార్జితం గాలిలో కలిసిపోతుంటే దానికి బాధ్యులు ఎవరు? అసలు మన పెట్టుబడులకు భద్రత ఎక్కడా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.